సరే గౌతమ్ ప్రసాద్ గారు, ఇక్కడ కోర్టులు అయితే ఇందులో జోక్యం చేసుకో అనే విషయము క్లారిటీ. అండ్ కోటేశ్వరరావు గారు చెప్పినట్టు స్పీకర్ దీన్ని విచారిస్తూనే ఉంటారు. ఎన్నేళ్ళు జరుగుతుందో ఏం జరుగుతుందో అనేది తెలియదు. కాబట్టి మీరు ఏ నమ్మకంతో ప్రతిసారి కేసీఆర్ గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడిన ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి మనమే గెలుస్తాము అని చెప్తున్నారు, అదొక ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు అనేది ఒకటి. అయితే ఏం చేయబోతున్నారు ఇక మీదట ఈ విషయంలో అనేది? సార్ అంటే మేము సుప్రీంకోర్టు ముందు పెట్టాము. నిన్నగాక మొన్ననో సుప్రీంకోర్టు అంటే అంటే గతంలో ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల దాన్ని బట్టే మనం ఫాలో కావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, ఉప ఎన్నికలు వస్తాయా రావా, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందా ఇవ్వదా అనేది అది తర్వాత చూద్దాం. మేము మాకున్న ఒక రాజ్యాంగబద్ధంగా ఒక సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన ఒక హక్కుగా మేము దాన్ని ఉపయోగించుకున్నాం. ఆ ఉపయోగించుకున్న దాంట్లో ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టు అంటే దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా తీసుకోదా, అది ఫైనల్ జడ్జిమెంట్ 5 ఏళ్లకే అవుతుందా, లేకపోతే ఖచ్చితంగా స్పీకర్ 5 ఏళ్ల వరకు తీసుకుపోతాడా, ఏం జరుగుతుందో చూస్తాం. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇదైతే రేపు ఖచ్చితంగా ఒక గుణపాఠం, ఒక పాఠం అవుతుంది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదో ఇబ్బందులు పడ్డము, మీరు అడిగిన ప్రశ్నకు వెంకట సూటిగా ఒక్క మాట కూడా చెప్పలేదు, అంతసేపు మాట్లాడండి. కానీ ఎందుకంటే మీరు ఆ రోజు ఇబ్బంది పడ్డారు కదా, మీరు ఈ రోజు మళ్ళీ అట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి మీరంటే 15 నిమిషాలు మాట్లాడే అట్లాంటప్పుడు ఆ స్టేజ్ మీద అది మాట్లాడకూడదు. పార్టీ రాజీనామా చేసి మా పార్టీలోకి రావాలి, లేకపోతే రాళ్లతో కొడతాం, ఈ మాటలు మాట్లాడకూడదు. టిట్ ఫర్ టాట్ అన్నారు. మీరు ఏం చేసిండ్రో మేము అదే చేస్తామనండి అనాలి. మీరు ఏం చేసిండ్రో మేము అదే చేస్తాం, ఇంతకింత తీసుకుంటామని చెప్పండి. ఇప్పుడు లాక్కుంటున్నారు కదా, రేపు మేము అధికారంలోకి వచ్చాక ఇంతకింత చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. అప్పుడేమో ఆదర్శం మాటలు, ఇప్పుడు వచ్చేటప్పటికి కాదు వెంకట్, నువ్వు మీ పార్టీ అధినాయకత్వం కానీ నువ్వు కానీ ఎమ్మెల్యేని తీసుకునే విషయంలో ఒక క్లారిటీ లేదు. అదే విధంగా తీసుకున్న వాళ్ళని మీ పార్టీ అవునో కాదో క్లారిటీ లేదు. అదే విధంగా తీసుకున్న తర్వాత మీరు ఆ రోజు నీతి సూత్రాలు పలికినారు కదా, దానికి సమాధానం ఏందని చెప్పేసి అనంటే దానికి ఒక క్లారిటీ లేదు. నువ్వు మాట్లాడిన 10-15 నిమిషాలలో ఈ ఒక్క మాట నీ నోటి నుంచి రాలేదు, అటు నుంచి ఇటు తీసుకొచ్చి బీజేపీని కలిపినావు, బీజేపీకి మధ్యలో తీసుకొచ్చినావు, అన్నేదో ఆన్సర్ చేసిండు. అదే సంబంధమే లేదు, ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రేమ్ గాంధీ అన్న విషయం. ఎందుకంటే మనము నిర్దిష్టంగా ఒక పాయింట్కు లోబడి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కోటేశ్వర సార్ గారు దాదాపు ఒక 10 నిమిషాలు మాట్లాడారు, ఆయన ఎక్కడికి పోలే, పాయింట్ పట్టుకొని ఆ పాయింట్ చుట్టే విషయం చెప్తూ వచ్చారు. నేను అదే అంటున్నా, మనం ఎవరం మాట్లాడినా ఆ పాయింట్కి తగ్గట్టుగానే మాట్లాడాలి. మనము మన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించుకుంటే దాని ఫ్రేమ్ చుట్టే మాట్లాడుకుందాం, మనం ఎంతైనా మాట్లాడుకుందాం. కానీ అది కాకుండా వేరేది మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది, దాంతో ఫ్రూట్ఫుల్ ఆన్సర్ ఏమొస్తుంది? అది నేనేమంటున్నానంటే, గతంలో మా పార్టీ చేసినా, ప్రస్తుతం మీ పార్టీ చేసినా, ఇంకో రాష్ట్రంలో బీజేపీ పార్టీ చేసినా, లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఇంకో పార్టీ చేసినా, అది ఖచ్చితంగా ఈ రోజు రాజ్యాంగాన్నే ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. 10 సంవత్సరాలు గుర్తురాని రాజ్యాంగం ఇప్పుడు మాత్రమే ఎందుకు గుర్తొస్తుంది మీకు? అంటే మీ దాకా వస్తే గానీ గుర్తు రావట్లేదా? మేము ఆ రాజకీయ చట్టంలో భాగంగా ఈ రోజు మాకున్న అవకాశాన్ని మేము వినియోగించున్నాం. ఇప్పుడు అవును, నువ్వు నీకు వద్దన్నారా, నీకు కోర్టుకు పోంగా వద్దన్నారా, లేకపోతే నీ విలీనంగా కాంగా వద్దన్నారా, దానికి ఒక చర్చాంశంగా పెట్టంగా వద్దన్నామా, నువ్వు ఎట్లా పోతావు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేసినామా, నువ్వు ఎట్లా అడుగుతున్నావు అని మేము క్వశ్చన్ చేసినామా? నీ పద్ధతిలో నువ్వు చేసుకో, నా పద్ధతిలో నేను చేసుకున్నా. రాజ్యాంగ పరిధిలో భాగంగా మేము మా పద్ధతిలో మేము వెళ్తున్నాం. మీకేం అనట్లేదు కదా, మీకైతే మేమేం అనట్లేదు కదా, మా పద్ధతిలో మేము వెళ్తున్నాం. అదే విధంగా ప్రజలు మాకు పరిపాలన చేయడానికి అధికారం ఇచ్చినారు, ఇవన్నీ చేయడానికి కాదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు వెంకట నాయక్. ఒకవైపేమో ప్రజలు మాకు అధికారం దానికి ఇచ్చినారు అని చెప్పేసి అంటున్నారు, మరి ఈ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు చేసినాం మేము. ఈ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అంటే దానికి కూడా ఆయన చెప్పారు, మీరు ఊరికే పార్టీ పడిపోద్ది కోలకపోద్ది అది మా సెక్యూరిటీ కోసం, మా మెజారిటీ కోసం ఇది తప్పు. మా అధినాయకుడు కేసీఆర్ గారు, మా బాస్ ముందుగానే మొదటి ఇంటర్వ్యూ అప్పుడే దాదాపు 4-5 గంటలు టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే అటువంటి పరిస్థితి మేము చెయ్యము, మాకు ప్రజలు ఏ అధికారం ఇచ్చిండ్రో
మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, ఆ ప్రతిపక్ష హోదానే మేము కాపాడుకుంటాము, ఆ రకంగానే మేము ముందుకెళ్తాం తప్ప ఇంకో వైపుకి వెళ్ళమని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా మాట్లాడింది. ఆ తర్వాత కూడా మేము అటువంటి ప్రయత్నాలు మేము చేయదలుచుకోలేదు, మాకు అవసరం లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మేము ఆ ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా మేము వ్యవహరిస్తామని చెప్పినాం. మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటే మీకు ఉండొచ్చు విత్ ఇన్ ద పార్టీ. ఆ ఎమ్మెల్యే పోయి ఈ ఎమ్మెల్యే పోయి ఆయనకు వత్తాసు, ఆ వత్తాసుకు బదులు ఈ గ్రూపు మీకు మధ్య మీ 4-5 సీఎంల మధ్య అంటే పోటీ తత్వం ఉన్నదాని మధ్య ఎవరెవరిని కలుపుకోవాలనే దాంట్లో భాగంగా ఈ 10 మంది ఎవరెనక నిలబడాలనేది ఒక పెద్ద అంశం. కాబట్టి మాకేం ఇన్సెక్యూరిటీ లేదు, మాకేం ఇన్సెక్యూరిటీ నువ్వు చెప్పు. మరి ఎక్కువ స్థానాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు తీసుకున్నారు? 88 స్థానాలు ఆనాడు ఇన్సెక్యూరిటీతో తీసుకోలేదు. మీ పార్టీ వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము తీసుకున్నాము, మేము ఇన్సెక్యూరిటీతో తీసుకోలేదు. మా ప్రభుత్వాన్ని ఓడగొడతారు, పడగొడతారు, లాగేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చారు, మీరు ఎందుకంత ఇది చేస్తున్నారు? ఎందుకు మీరు మెజారిటీ కోసం తీసుకున్నాము మీరు క్లియర్ గా చెప్తున్నావు, నువ్వు మెజారిటీ కోసం తీసుకున్నాము, మా కుర్చీ పడకుండా ఉండడం కోసం తీసుకున్నావు అన్నాను. మేము ఆనాడు తీసుకునేది మా కుర్చీ పడిపోతుందని కాదు, మా దాంట్లో మా పార్టీలోకి వచ్చారు, సఫిషియెంట్ మెజారిటీ వస్తానన్నారు, వచ్చారు, మేము తీసుకున్నాము. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తీసుకున్నాం. అది వాళ్ళు ఏ పేరైనా పెట్టుకున్నాడు మేడం, కానీ మేము ఎవరికి బెదిరింపులు చేయలేదు, మా పార్టీలోకి రాకపోతే కుదరదని చెప్పలేదు. ఈ రోజు మీ పార్టీ వాళ్ళు ఎవరిని ఎట్లా బెదిరించిండ్రో, ఏ విధంగా బెదిరించి వాళ్ళకి ఎట్లా న్యూట్రల్ చేసిండ్రో అవన్నీ మాకు తెలుసు. ఇవన్నీ మాట్లాడుకోవద్దని మాట్లాడుకోవట్లేదు. గతంలో మీరు బెదిరించిన విషయాలు కూడా వాళ్ళకి తెలుసు. సరే, మేము బెదిరిస్తే ఈ రోజు బెదిరిస్తున్న దాని ప్రకారమే మీరు తీసుకుంటున్నా, తీసుకోండి, మేమేం కాదనట్లేదు కదా. మీరు ఇంకో కాదు, ఇప్పుడు ఈ 10 మందినే కాదు, ఇంకో 10 మందిని కూడా తీసుకోండి, కానీ మీరు ప్రకటించండి అంటున్నాం. మీరు ఏదైతే అంటున్నారో దాన్ని ప్రకటించండి అంటున్నాం. మీరు ప్రకటించకుండా ఇదే దోబుచులాడితే ఆ రకంగానే ఉంటది రిజల్ట్. అప్పుడు రాబోయే రోజుల్లో మీరు ప్రకటించారా? మరి ఏంటి సబితాంద్రారెడ్డి గారిని తీసుకున్నప్పుడు మీరు ప్రకటించారా అంటారు? ఏమని ప్రకటించాలి? అంటున్నాం కదా. అవును, మేము తీసుకున్నాము, అప్పుడే మా పార్టీలోకి రాలేదు అని వాళ్ళు చెప్పలేదు కదా. ఏ రోజు కూడా మా పార్టీలోకి వచ్చింది, వాళ్ళు మంత్రి పదవి కూడా ఇచ్చారు కదా. మేము కూడా పార్టీలో వచ్చినామని అంటున్నాము. మీరు ఇవ్వండి అంటున్నాం. మేము ఏమని మీరు మంత్రి పదవి ఇవ్వండి అంటున్నాం. వచ్చిన 10 మందిలో మీలాగా మంత్రి పదవి ఇస్తారా? అసలు వాళ్ళ పార్టీలోకి వచ్చారు అన్న విషయం వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా. మీకు దోబుచులాట ఎందుకు? మీరు రాజకీయాన్ని చేయదలుచుకున్నారు కదా, కక్షపూరిత రాజకీయాన్ని చేయదలుచుకున్నారు కదా, మీరే చెప్తున్నారు కదా, కక్షగానే చేద్దాం అనుకుంటున్నారు కదా. చేసుకోండి, మీరు ఎట్లా చేసుకోండి. మీరు చేసిన కక్ష బట్టి విక్రమార్క గారి పట్ల మీరు కక్ష చేశారు. మేము ఎందుకు చేసినాము? ఇప్పటికి ఫామ్ హౌస్ లో కూర్చున్నా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. మేమేడా పాపం చేసినాం? మీరు దాన్ని వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఆ తప్పును మా మీద ప్రతిపక్ష హోదా ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఇవ్వలేదు నువ్వు, రాజ్యాంగబద్ధంగా మాకు సంఖ్య ఉంది కాబట్టి ఇచ్చింది. ఎవరు ఎక్కడ కూర్చున్నా అంటే ఇంట్లో కూర్చుంటే ఇవ్వను, బయట కూర్చుంటే ఇవ్వను అని కాదు. మీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి ప్రకటించమని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన రాకపోయినా ఫామ్ హౌస్ లో ఉన్నా కూడా కాదు కదా, జనాలు ఇచ్చిందండి. ఆయన ఎవరు ఇవ్వడానికి? వాళ్ళ పార్టీ నిబంధనల్లో ఉందా మా పార్టీ ప్రతిపక్ష హోదా మేడం? ఒక మాట రాజ్యాంగం ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది, అది మేము వాడుకున్నాం. ప్రతి ఊర్లో ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మస్టర్ ఉంటుంది, ఒకటి మస్టర్ అంటే పెద్ద చాట్ ఉంటుంది, దాంట్లో హాజరేసుకొని వెళ్ళిపోతారు. జస్ట్ ఇట్లా హాజరేసుకుని వెళ్ళిపోతారు. ఎవరో ఒకళ్ళు, అంటే పెద్దగా ఏమి ఉండరు కానీ ఉంటారు. ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ జరిగింది, ఒక్కసారి మాట్లాడినా, ఒక్క మాటైనా కనీసం ఏదో కనీసం గౌరవ ముఖ్యమంత్రి అని తిట్టడం లేకపోతే ప్రభుత్వం ఏదో ఒకటి అయితే మాట్లాడడం అవసరం ఉంటుంది కదా. తనంతరం పొగుడు కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా. ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడినా, మరి మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు మేడం? ప్రజలు ఇచ్చారని అంటున్నారు కదా మీరు. మరి ప్రజల తరపున సమస్యలు ఉందని మీరు అంటున్నారు. మరి సమస్యల పట్ల మాట్లాడితే అయిపోయింది కదా. ఆ వేదిక వాళ్ళ పార్టీ నాయకులు అయితే మాట్లాడుతున్నారు కదా, ఎవరు రాకుండా అయితే లేరు కదా. ప్రతిపక్ష హోదాలో ఉన్న ఆ నాయకులు మాట్లాడుతున్నారు. మిగిలిన 39 మందిలో ఆయన ఒక 10 మంది వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎటు మాట్లాడతారో తెలియదు. సరే, ఉన్న 29 మందినే లెక్కేసుకుందాం. 29 మందిలో ఆయన ఒక ఆయన రావట్లేదు. 28 మంది అయితే ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ముఖ్యమంత్రి గారి హోదా సచివాలయం ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో రాలేదు. అంటే అసెంబ్లీ కూడా వాస్తవాలేదా? ఈ రోజు
అసెంబ్లీలో సమాధానాలు చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేవు. ఏం క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్పాలి మీరు. ఏమున్నాయి? ఎందుకు లేవు? ఏం ఎందుకు లేవు? ఎందుకు అంటే చూడట్లేదా? ఒక బీసీ బిల్లులో రాలే, ఒక ఎస్సీ వర్గీకరణ బిల్లులో రాలే, అంటే వాళ్ళంటే మీకు ఇష్టం లేదంట మరి ఆ చర్చలోకి వస్తే అయిపోయింది కదా, ఏమైనా లోపాలు ఉంటే చెప్తే అయిపోయింది కదా, దానికి రారు, జస్ట్ ఇట్లా చూస్తే వెళ్ళిపోతుంది. మేమేం అతని పెద్దరికాన్నో లేకపోతే అతని అనుభవాన్ని మేము ఎగతాళి చేసి మాట్లాడలేము. ప్రజలు మీకు ముఖ్యమంత్రి హోదాలు వచ్చిన ప్రజలే ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలే ఇచ్చారు, కానీ వాళ్ళ తరపున మాట్లాడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. మాట్లాడిన ఒక మాట ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము మాట్లాడకుండా ఉన్నామా? మా పార్టీ నుంచి నీకు కావాల్సింది వాయిస్, ఆ వాయిస్ మా నాయకులు ఇవ్వలేదా? అదే విధంగా బీసీ రిజర్వేషన్ లో ఇవ్వాల్సిన వాయిస్ మా పార్టీ ఇవ్వనంట అన్నదా? మీరు పెట్టిన బిల్లులో తప్పు ఒప్పు మంచి చెడు ఏదున్నా దాన్ని చెప్పి ఇగో దాంట్లో ఇగో ఇంత నిర్దిష్టంగా చేయండి, అదే విధంగా ఇంత ఒకటి కంక్లూడ్ చేస్తా. ఇప్పుడు పార్టీ మారాలని చెప్పి వాళ్ళలో లోపాలు వెతుకుతున్నారు కానీ ప్రతిపక్ష హోదాన్ని వినియోగించుకుంటున్నారని చెప్పి కేసీఆర్ గారిలో లోపాలు ఎందుకు వెతుకుతలేరు మరి మీరు? ప్రతిపక్ష హోదా మేము వాడుకుంటున్నాం, మేము ఎందుకు రావట్లేదు? మేము రావట్లేదా? అదే కేసీఆర్ గారు రానంత మాత్రాన మిగతా నాయకులు అందరూ వస్తున్నారు, మాట్లాడుతున్నారు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడినందుకే కదా సస్పెండ్ కూడా చేసిండ్రు మీరు. మేడం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా కాకుండా వాళ్ళు నేను ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళ మీద అప్రజాస్వామికంగా ముందుకెళ్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఏదైతే ప్రచారం చేస్తూ నిజంగా కూడా జరుగుతుంది, అబద్ధంగా కాదు, అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారని కాదు, అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన నడవాల్సింది, అదేవిధంగా అవకాశాలు ఇచ్చేది, అటువంటి పరిస్థితి ఈరోజు సెంట్రల్లో లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారికి కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వని పరిస్థితి పార్లమెంట్లో ఉంది. ఇటువంటి స్థితిని మీరు నిన్నటిదాకా చెప్పిన వల్లెవేసిన నీతి సూక్తులు ఏవైతే ఉన్నాయో ఆ వల్లెవేసిన నీతి సూక్తులు మీకు ఎఫెక్ట్ కావదు, అక్కడ సెంట్రల్లో రాజీవ్ గాంధీ గారికి ఎఫెక్ట్. ఎందుకంటే ఆయన నిన్నటిదాకా ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇక్కడ మీరు ఇంకో రకంగా మాట్లాడితే కష్టమవుతుంది. ఆయన ప్రజాస్వామ్యం గురించి ఎలుగెత్తి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది, ఈ రోజు మీరు ఇంకో రకంగా మాట్లాడితే సమస్య అవుతుంది. ఇక్కడ మీరు ఇప్పటిదాకా మార్చిన పరిస్థితి ఏదైతే ఉందో ఆ మార్చేదానికి అనుకూలంగా మీరు నడవండి. మీరు నడవడం వలన మీ క్రెడిబిలిటీ పడుతుంది. ఇందాక ప్రేమ్ గాంధీ గారు అన్నట్టు ఖచ్చితంగా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. చరిత్రలో ఎవరు తప్పు చేసినా ఆ తప్పుని ఖచ్చితంగా నిలదీసే పరిస్థితి వస్తుంది, క్వశ్చన్ చేసే పరిస్థితి, లేదా లిఖించబడుతుంది. ఇగో ఈ సందర్భంలో ఇగో ఇది మంచి ఇది చెడు అని చెప్పేసి లిఖించబడుతుంది. అది ఎవరు తప్పు చేస్తే వాళ్ళ చరిత్రలో మిగిలిపోతారు, ఎవరు రైట్ చేస్తే వాళ్ళు చరిత్రలో నిలబడిపోతారు. అది మీరు చరిత్రలో అయితే ఉండిపోతుంది కదా. కాబట్టి నువ్వు మంచి చేయడానికి వచ్చినావు, నువ్వు చాలా నీతి సూత్రాలు చెప్పినావు, నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు, రాళ్లతో కొట్టమన్నావు, లేకపోతే రాజీనామా చేసిరమ్మన్నావు, లేకపోతే ఇంకో రకరకాలుగా మాట్లాడినావు కదా, నోరేసుకొని ఊరి మీద పడిపోయినావు కదా, వచ్చినా తీసుకోమన్నావు కదా. ఆ కాకి ఆ ఇంటి మీద కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాడితే కాల్చి చంపుతాము కొట్టి చంపుతాము అని చెప్పి పెద్ద పెద్ద మాటలు నరికినావు కదా. అదే అంటే కొట్టి చంపుతానని చెప్పేసి మాట్లాడినావు కదా. ఇదేనా నీ మాట్లాడడం? ఇదేనా నీ చేత? నీది ఇదే నా ప్రజాస్వామ్యము, నీది ఇదే నా రాజ్యాంగబద్ధము, ఇదేనా నీ లాగు నీ చెడ్డి? నిజంగా చెప్పాలంటే మేడం, అబద్ధానికి అంగీ లాగేస్తే నిజంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు అబద్ధానికి అంగీ లాగేస్తే నిజంగా రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీరు ఎన్ని దారుణాలంటే నిజంగా చెప్పాలంటే ఒక పొలిటీషియన్ కి ధైర్యం కావాలి మేడం. అంటే ప్రజల్ని మోసం చేయడానికి, మోసపు మాటలు చెప్పి కూడా నెగ్గడానికి అది రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు ఒక టీవీ డిస్కషన్ లో, గతంలో ఆయన టీవీ డిస్కషన్ లో ఏం మాట్లాడింది తెలుసా? ప్రజలకు మేము మోసగిస్తామని తెలిసే మాకు ఓట్లేస్తారు, వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అనుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఏం మాట్లాడుతున్నాడు వెంకట్? మేడం నేను ఇవాళ సాయంత్రం వరకు మీకు పంపిస్తాను, మీరు వెంకట ఎంత దారుణంగా మాట్లాడిందంటే అంటే నిజంగానే అదే జరగచ్చు, నేను కాదట్లేదు కానీ టీవీ చర్చ మేడం ఆగండి. టీవీ చర్చలో ఓపెన్ గా ప్రజలు
మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మా మోసపు మాటలు నమ్ముతారు, వాళ్ళు మోసపోవడానికి ఉన్నారు కాబట్టి మేము మోసం మాటలు చెప్తాము. ఏమి ఎట్లా ఎడిటింగ్ అని చేస్తారు మరి అంత కాదు కాదు. perfect గా మరి అది కూడా ఇది పంపించాలి. వాస్తవం. ఏ context లో ఆనాడు అన్నారు ఇంకా అనేది editing ఇంకో రాలేదు. విషయం చెప్పనా మేడం? ఆనాడు చూపిద్దాం. వాస్తవం ఇది. మేడం మీరు కావాల్సిన మరొకరు చెప్పినా తీస్తారు, తీయమని చెప్పండి. ఒక మాట చాలా లాంగ్ వీడియో Okay. ఇప్పటిగా చాలా రోజుల క్రితం video. ప్రేమ్ గారు ఇది ఎడితే మళ్ళీ బీజేపీకి వస్తుంది. బీజేపీకి వచ్చినా మేము సంతోషం. కాకపోతే బీజేపీ విషయంలో ఒక్క ఏం పాజిటివ్ మీరు పాయింట్ ఏంటంటే రాజీనామా చేసి వచ్చిన వాళ్ళనే పార్టీలో తెలంగాణకే అది మళ్ళీ తెలంగాణ బీజేపీ జాతీయ పార్టీ మళ్ళీ ఆ విషయం మీరు నేను అది కూడా చెప్తా. వెంకట నాయక్ అన్నాడు ఆదర్శంగా తీసుకుని ఆదర్శంగా బీజేపీనే తీసుకోవాలి. ఒక్క సీట్ తక్కువ ఉంటే వాజ్పేయి గారు ప్రభుత్వాన్ని వదిలేసినాం. అంతకాలం గొప్ప ఉందని. అసలు వాజ్పేయి గారి బీజేపీ ఆయన గొప్ప వ్యక్తి. ఇప్పుడు మోడీ షా చరిత్ర గురించి మాట్లాడుతున్నాం మేడం. ఇది ఇప్పుడు వినండి, మనం ఆదర్శంగా చరిత్ర తీసుకోవాలి అదే ఇందా అన్నప్పుడు గౌతమ్ ప్రసాద్ గారి చరిత్రలో మంచైనా చెడైనా నేను ఇప్పుడు లిఖించబడుతుంది. అదే నిజంగా చెప్తున్నా. వాజ్పేయి గారు అప్పుడు అలా చేశారు కాబట్టి చరిత్రలో ఉండిపోయి నేను మీకు అదే చెప్పిన. రేపు నరేంద్ర మోడీ గారు ఉంటారా చరిత్రలో? అది కూడా చెప్పాలి. మిత్రమా, నేను ఇందాక మాట్లాడుతున్నాను బీజేపీ గురించి చెప్పాలని. నేను చెప్తున్నా బీజేపీలో అట్లాంటి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నా. ఆ రోజు వాజ్పేయి గారు ఆ నిర్ణయం ఒక్క సీటు తక్కువ ఉంటేనే వదులుకున్నాము. మాకు ఒక్క సీటు ఫిరాయింపులు తీసుకోవడం మాకు కదా గొప్పన. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎంతసేపు అండి? ఒక్క సీటు కాదు కదా. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన విలువల్ని కాపాడినాం కాబట్టే కదా విలువిచ్చినాము. ఇంకోటి మాట్లాడుతాం, నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని 100% మీరు ఆదర్శంగా తీసుకోవాలి. మీరు మొత్తం స్టాటిస్టిక్స్ చూడండి. స్టాటిస్టిక్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఆర్థికంగా ఉన్న వాళ్ళ పరిస్థితులు చూడండి. మొన్న ఏదో సర్వే చేస్తే ఖాళీ ఒక ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన ఏదో రాష్ట్రం పూర్తి గుర్తులేదు నాకు, ఖాళీ 1700 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఆయన. అంతే, ఓన్లీ 1700. కొండ విశ్వేశ్వరరెడ్డి దేశం మొత్తంలో అరే నేను ఏమంటున్నా తక్కువ కూడా చెప్తున్నాను నేను. తక్కువ వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవరు ఉండొచ్చు బట్ మొత్తం లిస్ట్ తెలంగాణ సార్, తీస్తే- తెలంగాణ అదే కదా. నేను ఏమంటున్నా అట్లా ఆదర్శంగా నేను ఏమంటున్నా బీజేపీలో లేడు అంటున్నా. మా దగ్గర 100 కోట్లు ఉన్నాడు అంటున్నా. ఆదర్శంగా తీసుకోవాలంటే అది కూడా మా దాంట్లోనే తీసుకోవాలి నువ్వు అంటున్నా. నేను కాంగ్రెస్ లో కూడా అట్లే ఉన్నారు చాలా మంది. ఉంటే నేను చెప్పకపోతుంది కదా ఈ మాట. ఇప్పుడు నేను చెప్పకపోతుంది మాట లేడనే కదా నేను చెప్తున్నా. ఖానాపూర్ ఎమ్మెల్యే ఇంద్రమ్మ ఇల్లు ఉంది. మరి ఏ పార్టీలో అదే నువ్వు ఇంద్రం మిల్లు కూడా లేడు మా దాంట్లో. ఎంపీలు ఉండి కనీసం ఇచ్చిన కారు లేదు. ప్రభుత్వ జీతం కూడా సంక్షేమ పథకాలకు ఇచ్చిండు. ప్రభుత్వ జీతం